ఇక అన్నమయ్య జిల్లా రాయచోట్లో భూ ఆక్రమణలపై మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటి పురపాలక పరిధిలోని ఎగువ అబ్బవరం హరిజనవాడలో మంత్రి పర్యటించారు. ప్రభుత్వ కాలువలు ఆక్రమణ మాండవ్య నది పరిధిలో జరిగిన అక్రమాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూములు, కాల్వలు, నదులు ఆక్రమిస్తున్న అధికారుల ఉదాసీనతపై మంత్రి మండిపడ్డారు. 24 గంటల్లోపు అక్రమాలను గుర్తించి తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాయచోటి పురపాలక సంస్థలో మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనాలు, అపార్ట్మెంట్లకు అక్రమ నిర్మాణాలకు విద్యుత్, నీటి వసతి నిలిపివేయాలని సూచించారు. ఇక వెంటనే మాండవ్య నది పరిసరాల్లోని బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్ను పురపాలక, రెవెన్యూ, పోలీస్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఇక పట్నంలోని మరో అనుమతి లేకుండా నిర్మిస్తున్న 2 అపార్ట్మెంట్లను వెంటనే తొలగింపు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అధికారులు, పోలీస్ బందోబస్తు మధ్య అపార్ట్మెంట్స్ కూల్చివేత పనులు కొనసాగించారు. ముఖ్యంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గత 5 సంవత్సరాల్లో అక్రమంగా కొత్తగా వెలిసిన లేఅవుట్లయితేనే అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని ముందే గత పాలక మండలి మున్సిపల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు సంబంధిత ఎంఆర్ఓ అయితేనే మున్సిపల్ కమిషనర్తో నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఏ పార్టీలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్యుపై చేశారో, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నారో, అలాగే గవర్నమెంట్కు నష్టం కలిగించే విధంగా అప్రూవల్ లేకుండా 6 అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారో అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకునేదానికి అధికారులకు ఆదేశించడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయచోట్లో ఒకప్పుడు పట్టణం వెలిసే ముందు మాండవ్య నది ఒడ్డున పైన రాయచోటి పట్టణం వెలిసింది. ఇప్పుడు మాండవ్య నది